హాయ్ అండి. నేను దోసకాయ పప్పు చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. మామిడికాయ ముక్కలు, ఎండు మామిడికాయ ముక్కలుంటాయి చూడండి, అవి వేశాను చింతపండు బదులుగా. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అది 2, 3 సార్లు కడగాలి నీట్‌గా. కడిగిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసానండి. నేను మామిడికాయ బదులు ఇంకో కప్పు వేసి నానబెట్టాను. సరిపోతుందన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదు పప్పు, మరీ పలచగా ఉండకూడదండి. మీడియంగా ఉంటేనే ఇది టేస్ట్ బావుంటుంది. 3 కప్పులు వేసుకోవాలండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నీళ్ళు. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే అండి నేను కారమే ఎక్కువ వేస్తాను. దోసకాయలని ఇలా పైన పొట్టు తీసేసండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే టమాటాలు కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అంటే అందరికీ తెలిసిన దోసకాయ పప్పే గానీ, మనం కరెక్ట్ దోసకాయలు పప్పు ఎక్కువేసేసి దోసకాయలు తక్కువేసినా గానీ టేస్ట్ బాగోదనమాట. ఆ చిన్న కప్పు కందిపప్పుకి 2 దోసకాయలు వేశాను నేను. అప్పుడు పుల్ల పుల్లగా బావుంటుందండి పప్పయితే. టైముంటే మామిడికాయ బద్దలు కడిగి ఒక అరగంట సేపు అలా నానబెట్టుకోవాలి. టైం లేకపోతే వేడి నీళ్ళలో వేసండి ఒక 5 నిమిషాలన్నా ఉంచి వేసేస్తే ఇవి కొంచెం మెత్తగా ఉడికిపోతాయన్నమాట. అప్పటికప్పుడు వేస్తే అండి అక్కడక్కడ ముక్కలు గట్టిగా ఉండిపోతాయి. ఈ మామిడికాయ బద్దలు కూడా నేను నానబెట్టాను ఒక అరగంట సేపు అలాగా. వేడి నీళ్ళు వేసి పసుపు వేసుకోవాలండి. పావు స్పూన్ అలా పసుపు వేసాను. కారం వేసుకోవాలి. కారం కొంచెం కారం కారంగా ఉంటేనే ఈ పప్పు బావుంటుందండి. ఒక టీ స్పూన్నర అలా కారం వేసుకోవాలి. అంటే మనం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవాలి. అలాగని చప్పగా ఉంటే బాగోదండి కారం లేకుండా ఇది. మంచిగా కారంగా ఉండి మళ్ళీ ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నేనైతే ఒక 3 విజిల్స్ అలా వేయించా అండి. 3 విజిల్స్‌కైతే మెత్తగా ఉడికిపోయింది. అది కుక్కర్‌ని బట్టి కూడా ఉంటదండి. ఒక్కొక్క కుక్కరు మనకు తెలుస్తది కదా! దాన్ని బట్టి విజిల్ వేయించుకోవాలి. 3 విజిల్స్‌కే నాకిలా మెత్తగా ఉడికిపోయింది. నేను గరిటెతోనే ఇలా కొంచెం కలబెట్టినట్టు చేసేస్తున్నాను. మరీ మెత్తగా పేస్ట్ చేసేస్తే ఇది బాగోదండి. అక్కడక్కడ ముక్క కనిపిస్తూ ఉంటేనే బావుంటుందన్నమాట టేస్ట్. ఒకసారి గరిటెతో ఇలా మంచిగా కలబెట్టేసుకొని, అక్కడక్కడ మామిడికాయ బద్దలు కనిపిస్తుంటే అండి, కొంచెం గరిటెతో ఇలాగ స్మాష్ చేసినట్టు చేస్తే పులుపది ఇంకా బాగా కలుస్తుందన్నమాట. సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసుకునండి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తాలింపులో ఎప్పుడైనా వెల్లిపాయ ఏసుకోవాలండి. వెల్లిపాయ ఏసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చా దంచి తాలింపు చేసుకోవాలి. నేను నెయ్యి వేసి తాలింపు పెట్టేస్తున్నానండి. వేరే నెయ్యి వేయక్కర్లేకుండా. ఇది ఆవు నెయ్యండి. ఆవు నెయ్యిలో పెద్దగా ఫ్యాట్ ఉండదు. అందుకని నేను నెయ్యితోనే తాలింపు పెడుతున్నాను. ఇంకా మళ్ళీ ప్రత్యేకించి నెయ్యి అక్కర్లేకుండా దీంతోనే తాలింపు పెడుతున్నానండి. నెయ్యి కాగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు మంచిగా వేగాలండి. వేగిన తర్వాత
ఎండుమిర్చి, వెల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మంచిగా వేగిన తర్వాత అండి మనం పప్పులు వేసేసుకోవాలి. ఇది దోసకాయ పప్పు అందరికీ తెలుసండి. కానీ ఎవరైనా పిల్లలకి తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇలా ఎవరు చేసుకున్నా బావుంటుందండి. మామిడికాయ బద్దలు ప్లేస్‌లో మనం చింతపండు వేసుకోవాలి. మామిడికాయ బద్దలు అందరికి ఉండవు కదండీ ఇప్పుడు. చింతపండు వేసుకుంటే సరిపడగా దోసకాయ, చింతపండు వేసుకుంటే బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. ఆవకాయ వేసుకొని తింటే. మీరు కూడా ఇలా ఓసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.